ఢిల్లీలో పేలుడు గుర్తుందా? ఏదైతే కొంతమంది డాక్టర్ల మాడ్యూల్, అందులో కాశ్మీర్కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానాలోని యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది కలిసి ఒక మాడ్యూల్స్గా ఏర్పడి యూరియాని ఎరువుల్ని కాస్త బాంబులుగా మార్చే ప్రక్రియలో ట్రైనింగ్ పొంది ఆన్లైన్లో ట్రైనింగ్ అయ్యి దాని ద్వారా బాంబులు తయారు చేసి ఆ బాంబులతో ప్రజల ప్రాణాలు తీయడానికి రెడీ అయితే అది అనుకోకుండా కాశ్మీర్లో ఒక పోస్టర్లు అతికించినటువంటి నిందితుని పట్టుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో కాశ్మీర్ పోలీసులు హర్యానాలో ఉన్న వాళ్ళ ద్వారా అలర్ట్ చేసి ఇద్దరు కలిసి పట్టుకుంటే అక్కడ దొరికిన పేలుడు పదార్థాల ద్వారా వీళ్ళ కుట్ర బట్టబయలు కావడం, దీంతో ముజ్మల్ అనేటటువంటి వాడొకడు, అట్లాగే ఇంకొక మహిళా తీవ్రవాదికి తోడుగా ఉమర్ నబీ అనేటటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇదంతా తెలుసుకుని అర్జెంటుగా బాంబులతో వాడు పేల్చుకుంటూ మిగతా జనాల ప్రాణాలు తీసినటువంటి కేసులో పరారీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి యాసిన్ అహ్మద్ ఇప్పుడు దొరికాడు. 9వ నిందితుడిని అరెస్ట్ చేసినట్టయింది. వాడు సూసైడ్ బాంబర్. వాడు కూడా ఇప్పుడు ఉమర్ నబీ లాగానే తను చస్తూ 10 మంది ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డవాడన్నటువంటి విషయాన్ని పోలీసులు తేల్చారు.